ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బీచ్ దగ్గరకు వచ్చామండి. నేను చెప్పాను కదా పొద్దున్నే డ్రై ఫిష్కి వెళ్ళాలని లాస్ట్ వీడియోలో. ఇక పొద్దున్నే అయితే వచ్చేసాం అనమాట. మామూలుగా ముందు ఇక్కడ బీచ్ దగ్గరికి అయితే వచ్చాము. బోట్లు అవన్నీ కూడా వెళ్తున్నాయి అనమాట. అయితే ఇప్పుడు మనం బోట్ల దగ్గరికి వెళ్ళాలి. కాసేపట్లో వెళ్తాము. ఇది మనది కార్ అది పక్కన పెట్టేసి కాసేపట్లో వెళ్దాం. ఇక్కడ పెడతా, దాని ఎదురుగా అట్లా పెడతావా? వాళ్ళు తీస్తారుగా. కొంచెం ముందు వచ్చి ఉంటే సన్ రైజా సన్సెట్ సన్ రైజ్ చూసేవాళ్ళం. బోట్లో అయితే ఇంకా రావడానికి టైం పట్టిద్దండి, ఒక అరగంట పట్టిద్ది. రాలేదు, వెళ్ళి చూసి వచ్చాము. సరే కదా అని చెప్పి ఈలోపు ఒక్కసారి ఇలాగా బీచ్ దగ్గర చూసొద్దాం అని వచ్చాము. ఒక అరగంట ముందు వచ్చి ఉంటే సరిపోయేది అనమాట. అంటే మేము 3ంటికే లేసాం ఇంటి దగ్గర. 3 గంటలకు లేచి బయలుదేరితే అక్కడ స్టార్ట్ అయ్యేసరికి 4 అయిపోయింది. 4 అయిందమ్మా. పిల్లలకి క్యారేజ్ అది పెట్టేసి వంట చేసి 4 గంటలకు బయలుదేరాము. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి దారిలో ఆయిల్ అది కొట్టించుకొని మంచి అయితే ఫుల్గా ఉంది. అసలు మంచి దారి అయితే కనపడలా. ఇక పక్కన లారీలు వాళ్ళు కూడా కార్లు చాలా వరకు ఏంటంటే దారి మన కార్లు అంత 1 మీటర్ మించి ఎక్కువ కనపడతలేదు. ఎక్స్ట్రా ఆపేసి పక్కన పెట్టేశారు. అంత ఫుల్గా ఉందన్నమాట మంచు. ఏదో సిమ్లా కులు మనాలి వెళ్ళినట్టు అనిపించింది. నిజం, అసలు నేను ఎప్పుడు అలాంటి మంచు చూడలేదు. అందుకని చెప్పి చాలా స్లోగా నిదానంగా ఆగి వచ్చాము. లేట్ అయిపోయింది బాగా. కొంచెం ముందు అయితే సన్ రైజ్ చూసేవాళ్ళం. సర్లే అలాగా వచ్చాం. ఇక అలా బీచ్ అలా సరదాగా చూసి ఇంకా వెళ్దాం. ఎలాగో అరగంట టైం పట్టిద్ది కదా, ఈ అరగంట ఆగి వెళ్దాం అని చెప్పి ఆగాం. వెళ్దాం, ఇది చూసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి అయితే కనపడట్లా. ఇక్కడ నుంచి అదిగోండి, అదైతే రేవ్ అనమాట. అక్కడికి వస్తాయి బోట్లన్నీ, చేపలన్నీ ఉండేవి ఎక్కడనమాట. మనకి ఇక్కడ నుంచి కనపడట్లా. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్న్నర ఉండిద్ది. వెళ్దాం. బీచ్కి అయితే వచ్చేసామండి. పొద్దున్న అయితే ఉదయం అక్కడ దాకా వచ్చినట్టు. గట్టిగా చెప్పు, ఈ సౌండ్ కనబడదు. చెత్త అంతా కొట్టుకొచ్చింది అనమాట. ఇప్పుడైతే తగ్గింది. ఉదయాన్నే అయితే చాలా మంది వచ్చారు సన్ రైజ్ చూడడానికి అనుకుంటా. స్నానాలు అయితే చేస్తున్నారు. సండే అయితే ఫుల్ రష్గా ఉండిద్ది బీచ్. ఇప్పుడైతే అసలు ఖాళీ అంటే ఇంకా టైం అవ్వలేదులేండి రావడానికి. టైం 8:30 అయింది అంతే. ఇంకా చేసేస్తే ఆరిపోతాయి. ఎంతలోకి మనం అది బోట్ల దగ్గరికి వెళ్ళొచ్చో పారిపోతాయి. కాబట్టి చిరాగ్గా ఉండిద్ది. విజయవాడ వెళ్ళే వరకు ఉండలేం. ఎండ అయితే ఫుల్గా కళ్ళల్లో పడుతుంది. అసలు చూడలేకపోతున్నాం. అటైతే ఇటైతే చూడగలం. అటు తీన అయితే నిన్ను ఇటు నువ్వు కనిపించట్లా కానీ వచ్చేసినాయి నీళ్ళు మన కాళ్ళ కిందకి. అందుకనే పైకి లాస్తాను. అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వస్తాను స్లో మోషన్లో. అలాగే భలే ఉన్నాయి. పొద్దున్నే చక్కగా బీచ్ వాటర్. కాకపోతే మనం ఇంకా ఎదరే ఉన్నాం కాబట్టి కొంచెం బురదలుగా ఉన్నాయి. లోపలికి వెళ్తే బాగానే ఉండొచ్చు. అదిగోండి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి బోట్లు. అయితే బోట్లు అన్నీ అటు వెళ్తాయి. అదిగోండి అటు నుంచి అటు వెళ్తాయి అనమాట. మనం అటు వెళ్ళాలి. నేను చెప్పులు ఇప్పి వస్తా ఉండు. బాగా అంటే బురదలాగా అనిపిస్తుంది. అందుకని ఈ మధ్యన ఇక్కడ మంగినపూడి మచిలీపట్నం బీచ్కి అయితే రావట్లేదు అనమాట. చెత్త కూడా బాగా ఎక్కువ ఉంది. అందుకే నాకు స్నానం చేసినా మళ్ళీ చిరాగ్గా ఉంది అని చేయాల. కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోదాం. మనకు అరగంట టైం ఉంది కాబట్టి స్నానం చేసి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. చిరాగ్గా ఉండిద్ది, ఉండలేము. అందుకని చెప్పి చల్లగా ఉన్నాయి వాటర్. కాళ్ళు కడుక్కొని వస్తావేంటి వెళ్ళావు?
అంటే ఒక్కసారి మునిగామంటే చలి అయ్యేది ఇంకా. నిండా మునిగినోడికి చలి అంటే అన్నట్టు సామెత ఉంది కదా, అలాగే మనం పూర్తిగా మునిగిన తర్వాత చలి వేయదు మనకి. దిగాగా ఇప్పుడు దాకా చాలే ఇంకా. ఓకేనండి, ఇప్పుడు దాకా అయితే మనం కాసేపు బీచ్లో అయితే ఒక పావుగంట సేపు అయితే తిరిగాము. అలాగా స్నానం అయితే చేయలేదు. ఇంకా ఇప్పుడైతే ఇక మనం వెళ్ళిపోదాం, పదండి. టిఫిన్ చేసేస్తుంది అయితే. బాగానే ఉన్నాయి. ఎంత డబ్బా? ఆ చిన్న గ్లాస్ 10 రూపాయలా? డప్పలు అయ్యి డప్పులు అంటే మెత్తగా ఉడికిందనా? ఇంకోటి మెత్తగా ఉడికింది కాయ ఉందా, మెత్తగా ఉడికింది. సరే అయితే ఉప్పు వేసి అడగ పెట్టావుగా? ఉప్పు వేసి పెట్టాను. 50 రూపాయలు. టిఫిన్ చేసాక తింటావా తమ్ముడికాయలు? ఉప్పు అంతా బాగా ఉంటుంది. ఎంత మెత్తగా ఉడికింది కాయ, మెత్తగా ఉడికింది. అవునండి. పునుగు తింటాలి నేను, గారి లేదంటున్నారు కదా. పునుగు తినవా? చాలు 2 దోశలు అన్నా. నేను పునుగు తింటాను. చట్నీ అంటే కట్టాలి. చట్నీ వేసి కొంచెం కారపొడి కూడా ఎంతమ్మా? చాలు. ఇప్పుడు కిందకు వస్తున్నారు వాళ్ళకి పర్మిషన్ ఉంది, నేర్చుకుంటా వస్తున్నారు. పునుగులు తీసుకోరండి, టేస్ట్ చూడు. అట్ట తింటావా మరి? నాకొద్దు. బాగున్నాయా? అట్లు మాత్రం సూపర్ ఉన్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి. పునుగులు కూడా మనం అనుకుంటాం కానీ పెద్ద పెద్ద హోటల్స్లో తినాలి అని, చక్కగా ఇలాగా చిన్న హోటల్స్లో తింటే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. చక్కగా నాకైతే 2 దోశలు వేడిగా వేసి ఇచ్చారండి. మా ఆయనకు కూడా చక్కగా పునుగులు వేడిగా వేసి ఇచ్చారనమాట. టిఫిన్ అయితే చాలా బాగుంది. టైం అయితే 9 అయింది, అయిపోయిందంట టిఫిన్ కూడా. ఇంకా లాస్ట్లో వేస్తున్నారు అనమాట, ఇంకా ఎవరైనా వస్తే వేస్తున్నారు. ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి వాళ్ళు 10 వరకు అలా అమ్ముకొని ఇంకా వెళ్ళిపోతారు. కానీ మీకు బాగా ఎండ ఏదైనా పెట్టుకోవాల్సింది నీడకి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇంకా బోట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇటు ఈ లోపలికి వెళ్ళాలి. బోట్లు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కాకపోతే అక్కడ వీడియో తీయనివ్వరండి. వీలైతే చూద్దాం కానీ మామూలుగా అయితే వీడియో తీయనివ్వరు. వంకర టింకర్లుగా వంకరలుగా ఉంది ఈ రోడ్డు. మామూలుగా మట్టి రోడ్డు. ఇప్పుడు కొంచెం వర్షాలు అవి ఏమి ఉండవు కాబట్టి ఇటు రాగలుగుతున్నాం, కానీ వర్షాలు పడితే అసలు ఇటు రాలేమన్నమాట. ఇంకా అది సరే చూద్దాం. వెళ్ళి వంకరలుగా ఉంది ఈ వీడియో తీయడానికి కూడా ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బోట్ల దగ్గరికి వెళ్ళి మనం ఇటు వచ్చామండి. ఇక్కడైతే వాళ్ళు ఉన్నాయి, అదిగోండి వాళ్ళ షెడ్లు అవి ఉన్నాయి లోపల. ఇక్కడ రెడీ చేస్తారంట. వాళ్ళు ఏమో అసలు వీడియో తీయొద్దా అంటున్నారు. వాళ్ళు వస్తుంది లేవా
మనమైతే ఇప్పుడు ఇక్కడ ఈ డ్రై ఫిష్ తయారు చేసే దగ్గరకు అయితే వచ్చామండి. అయిగోండి అవి మొత్తం తయారు చేస్తున్నారు. మరి వాళ్ళు అక్కడ వీడియో తీయనివారు ఖచ్చితంగా. నేను అందుకే మీకు ఇక్కడి నుంచే తీసి చెప్తున్నా. వెళ్ళాక తర్వాత వీలైతే నేను తీస్తానన్నమాట. ఇదిగోండి ఇక్కడైతే ఎండబెట్టారు చేపలన్నీ కూడా. చూద్దాము, వాళ్ళు ఒకవేళ వీడియో తీసుకొని ఇస్తే మీకు క్లారిటీగా చూపిస్తాను నేను. పండుగప్పులు కానీ ఆ సావడాలు లెక్కల్లో ఇవి చెప్పండి అంటే మీకు సోమవారం రాస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేను అక్కడ ఒక చాట్ అయితే వీడియో తీసా. అంటే మనం మెయిన్గా తీసుకున్న చేపల దగ్గర అయితే వీడియో తీయలేదు, వాళ్ళు అయితే తీయలేదు. వీళ్ళు చూసారు కదండి, ఈ విధంగా అయితే ఫ్రెష్గా ఇక్కడే రెడీ చేసి తయారు చేసి చక్కగా ఇవన్నీ కానా గడతలు రెడీ చేసి అయితే ఇదిగోండి ఇవేమో పూస పరిగిలు అనమాట. ఇక్కడే రెడీ చేసి ఎండబెట్టి మనకి ఎవరైనా వచ్చి కావాలి అంటే కనుక సేల్ చేస్తారనమాట. కానీ ఫ్రెష్గా ఇక్కడే చేస్తున్నారనమాట. మనం ఎవరైనా కావాలి అంటే కనుక తెచ్చుకొని ఇక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి చూసారు, ఇప్పుడు మేము కెమికల్ లేని, ఓన్లీ కెమికల్ లేని వీళ్ళు సొంత తయారీ అండి ఇక్కడ చేస్తారనమాట. ఇక మేమైతే తీసేసుకున్న దగ్గర లోపల వెళ్ళి తీసుకున్నామండి గోడౌన్లో. అక్కడైతే వాళ్ళు వీడియో తీయొద్దండి అన్నారు, తీయనివ్వలేదు అసలు ముందు. ఇంకా తప్పలేదు ఇంకా నాకు, ఇంకా సరేలే అని చెప్పి ఇంకా సైలెంట్గా తీద్దామన్నా కుదరలేదు. ఇంకా సరేలే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎండబెట్టిని వాళ్ళు అక్కడ లేడీస్ వాళ్ళు అన్నీ సపరేట్ చేస్తున్నారు దేనికి అది. ఎండబెట్టిని అన్నీ తీసి అదే వచ్చినవి అన్నీ తీసి ఎండబెట్టుకుంటున్నారండి వాళ్ళు. చూసారు కదా, న్యాచురల్గా చేస్తున్నారు అనమాట. అంటే అక్కడ కెమికల్ కానీ అసలు ఏమీ కలపట్లేదు, వాళ్ళు డైరెక్ట్గా చప్పడివే ఎండబెట్టేస్తున్నారు. ఉప్పు కలిపేమో ఉప్పు కలుపుతున్నారు అనమాట, అట్లా చేస్తున్నారు. ఇక మేమైతే చాలా వరకు తీసుకున్నాము. ఇంకా తెచ్చి ఇందులో పెట్టేసాం. కానీ నాకు వెళ్ళి మళ్ళీ మనసొప్పగా ఆ చిన్నది ఆ బయట అన్న తీసుకొని వద్దాం వీడియో అని చెప్పి ఇంకా సరేలే అని చెప్పి తీసామండి. ఇప్పుడైతే తీసుకున్నామని కార్లో పెట్టేశాను. నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఏమేమి తీసుకున్నాము ఏంటి అన్నది. ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం పదండి, ఇంకా బయలుదేరిపోదాం మనం అయితే. చాలా కట్టేసి అందుకే చచ్చిపోయాను ఎండలో. మీరు కార్లోనే వెళ్ళారు, ఎందుకు చచ్చిపోతారని మీరు అనొచ్చు. కానీ అమ్మో అంటే వెళ్ళేటప్పుడు మంచి అలా ఉందో, వచ్చేటప్పుడు ఎండ కూడా అలాగే దంచిపోతుంది. భయంకరమైన అసలు గ్లాసులోంచి అద్దం మొత్తం నా చేతి మీద పడింది. ఇదంతా మంట, అలాగైతే అంత ఎండాకాలాన్ని తలపిస్తుంది ఎండలో. మరి మీకు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ విజయవాడలో మాత్రం ఇరక్కొట్టేస్తుంది ఎండ. అది మిగిలిన అన్నీ తెచ్చిన తర్వాత ఒకసారి మీకు చూపిస్తాను నేను ఏమేమి తెచ్చాను. ఒక్క మూట తీసుకుని వచ్చావా? అలాంటి సరుకు కావాలంటే ఆ మాత్రం కష్టపడాలి మీరు. సంచి తెచ్చి ఇంకెందుకు? మొన్న అయితే ఇదంతా ఆ రోజు ఎండు చేపలు చేసిన రోజు నీట్గా క్లీనింగ్ చేసామండి. సరుకు కొత్త సరుకు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మొత్తం ఉన్న చేపలు అయితే ఆ మూలకు సర్ది మిగతా ఇదంతా క్లీన్ చేసి నీట్గా శుభ్రం అయితే చేసాం. గంట పెట్టింది ఆ రోజే ఇదంతా క్లీన్. నిన్నేనా చేసింది? నిన్నేగా చేసాం. ఆ రైలు ఊరినే గుచ్చిపోతుంది, అందుకే జాగ్రత్త పెట్టుకున్నాం. ఫ్రెండ్స్ ఇది పండుగలు ఏం పండుగప్పుల మీద వేసావు? అవి ఒక్కోటి ఒక్కో డైమండ్ అన్నమాట. ఇప్పుడు చూపిస్తాను మీరు చూడండి. అటు చివర ఒక పక్క నుంచి నీట్గా వేసుకురా. ఆ మూల బస్తా తీసి, ఆ బస్తా ఏంటి? ఆ రైలు అయితే అక్కడ పంపేసింది.
పెద్ద రైలు అంటే అక్కడి నుంచి వేసుకొస్తే లైన్కి లైట్ వచ్చేస్తాయి, ఇటు నుంచి వేసుకెళ్తే ఇంకా దారి ఉండదు. నేను ఇక్కడే వస్తాను. ఈ పండుగ ఆరాలి కదా, ఫ్యాన్ వేసి ఇక్కడ వేసామనుకో ఫ్యాన్ గాలి కరెక్ట్గా తగిలిద్ది, ఆరిద్ది. వీటి కోసం పడ్డా తిప్పలా అంతా ఇంత కదా. 3 నుంచి కష్టపడితే టైం 1 గంట అయింది. ఇప్పుడు ఈ కెమికల్ అయ్యి నార్మల్ అయ్యి ఏరుకోవడానికే చాలా టైం పడుతుంది. రేటు కూడా సగానికి సగం డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, పెద్ద రైలు అని రోజు అడుగుతున్నారు కదండి. ఇక చూసుకోండి, పెద్ద రైలు అయితే తీసుకొచ్చి ఎవరికి ఎన్ని కావాలో చూసుకోండి. ఇంకా అవి కూడా ఇంకో రొయ్యలు ఉండాలి, అవి కూడా వేసేసారు. గుచ్చుకుంటాయి అది షర్ట్ తీసుకో, గ్లౌజ్ అన్న వేసుకో, లేకపోతే మొత్తం వేసావా? వేసేసాను. ఇదిగోండి, చెప్తే నేమో వాయిస్ వినపడదు. రైలు అయితే కింద వేసేసాను. ఇదిగోండి, చూసారు కదా ఏ సైజు రైలు. కొన్ని రైలు తీసాను, మీకైతే చూపిస్తున్నా. ఇదిగోండి, చక్కగా పెద్ద రైలు చూడండి. ఒకటి రైలు కలిసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూసారా? పెట్టుకో చేతిలో తెలిసింది. చూడండి, బాగున్నాయి రొయ్యలు మాత్రం, గట్టిగా కూడా ఉన్నాయి, చక్కగా ఆరినాయి నీట్గా. చేపలు అవి కూడా చూపిస్తాను. అంటే మీరు ఒకటే చూపిస్తే మీరు అది ఇది ఒకటే అనుకుంటారు. ఇదిగోండి, ఇది చేపలు అనమాట, మనం రెగ్యులర్గా ఇచ్చేది. ఇది పెద్ద రై. ఇంకా నెత్తలు కూడా ఇప్పేసి బోర్డు నెత్తలు తెచ్చామండి. అసలు ఇసుక ఉండదు, కెమికల్ ఉండవు. వాటి కోసం అలా మేము ఎన్ని పాటలు పడ్డామంటే అన్ని పాటలు పడ్డాము. కాకపోతే మమ్మల్ని వీడియో తీయాలి, వీడియో తీస్తే కనుక మీకు మొత్తం చూపించేదాన్ని నేను. కెమికల్ నెత్తలు అయితే ఇంకా పెద్ద పెద్దవి వస్తాయి. కాకపోతే ఏంటంటే ఈ సైజే ఉంటాయి, ఆరవవి పచ్చిగా ఉంటాయి, ఉడకో కూడా. చూసారా ఎంత బాగున్నాయో, చక్కగా ఎండిపోయి వడియాలాగా. ఈ ఫ్రెష్ నెత్తలు అనమాట అండి, బోట్ల మీద ఆరబెడతారు కదా, ఆరబెట్టంగానే తయారైన నెత్తలు అనమాట. వీడియో కూడా చిన్న బిట్టు తీసాను, చూసారా? తయారు చేసి అట్లా ఎండబెడుతున్నారు అనమాట. చేపలు అయితే అలా ఎండబెడతారు, ఈ నెత్తలు అయితే బోట్ల మీదే చేస్తారు. ఇకపోతే లైట్ సాల్టా అంటే ఉప్పు సవడాలి, కాకపోతే మరీ ఉప్పు సవడాలి. అక్కడే వస్తావు అవి జాగ్రత్త. ఇవన్నీ కసకంగా దిగిందంటే మామూలుగా ఉండదు దానికి ముళ్ళు. చూసారుగా సావడాలేనా ఇవి అని డౌట్ వచ్చింది జనాలకి. అంతంత ఉన్నాయి ఇవి, చూసారుగా. అసలు సావడాలా వాళ్ళగలా అనుకుంటారు, కానీ ఇగోండి ఇది సావడాల. మీకు ఆల్రెడీ మొన్న పంపించాం ముక్కలు కూడా, మీకు తెలిసిండి ధర ఎంత ఉంది. దానికన్నా కొంచెం పెద్దవి ఇవి. కండ ఎంతలా ఉందో చూడు, ఇది లావు కూడా. ఇదిగోండి, నేను చెప్తే మీకు డౌట్ రావచ్చు. ఇది 2 అడుగుల పిల్ల, చూడండి. చూసారా? 3.5 అడుగులు ఉంది చేప. 10 కేజీలకి 15 చేపలు వచ్చినాయా? అంతే అంతే వస్తాయి. 10 కేజీలకి 15 కూడా వచ్చిండు నాకు తెలిసి. బాగున్నాయి చేపలు, అందంగా ఉంటాయి ఇవి. గుడ్డ గుచ్చుకుని కాబట్టి సరిపోయింది.
తెచ్చుకుంటే పరిగెత్తేది. ఈ ఉప్పు చేపలు ఇవి ఉప్పులో ఊరబెట్టి చేస్తారు. కాకపోతే ఇంత లావు చేపలు పండుగప్ప కానీ ఈ ఉప్పు సావడాలు కానీ ఉప్పులో ఊరబెట్టకపోతే అవి అనేది చేప అనేది కుళ్ళిపోయిద్దండి, ఎండతో తయారవదు. అంటే ఉప్పు అంటే బాగా సాల్టే ఉండదండి, బాగా సాల్ట్ ఉండి మళ్ళీ వేరుగా ఉంటుంది. ఏదని కూడా చెప్పలేదు. ఉప్పు ఉండిద్ది, కాకపోతే బాగా ఉప్పు మీద తక్కువ లైట్ సాల్ట్ అనమాట. లైట్ సాల్ట్, ఫుల్ ఉప్పు, చప్పటి సావడాలు. అదనమాట సంగతిగా. ఇంకేమున్నాయి కానీ అమ్మ నీరసం వచ్చింది. రాత్రి ఏమో 12:30 అయింది, పొద్దున్నేమో 3ంటికి లేపేసావు. మరి నేను లేచి 3ంటికి పని మొత్తం చేసి పిల్లలకు క్యారేజ్ కట్టి నేను ఎవరో చెప్పుకోను. ఇదిగోండి గొరకలు మామూలు కొనిపోయి పండు గొరకలు సూపర్ అంటే సూపర్. మన దగ్గర చేపలు అయితే ఈ ఫ్రెష్గా తయారు చేసిన చేపలే ఉంటాయండి, నిల్వ స్టాక్ అయితే అసలు ఉండదన్నమాట. కాకపోతే మేమే ఫ్యాన్ వేసి మనకి ప్యాకెట్లో పెట్టి ప్యాకింగ్ చేసినప్పుడు పచ్చి ఉంటే దానికి కూలింగ్ లాగా చెమ్మలాగా వచ్చిద్దని చెప్పి ఇవి ఫ్యాన్ వేసి ఒకరోజు ఆరబెట్టి తర్వాత క్లీన్ చేస్తాం. ఇవి క్లీన్ చేసి ప్యాక్ చేస్తాం అనమాట. ఇంకా పండుగప్ప కానీ ఆ ఉప్పు చేపలు కానీ చెమ్మ అనేది ఆరదు. అది ఆరకుండా అలా తింటేనే దాని టేస్ట్ తెలిసిద్ది. ఒరిజినల్ పండుగప్ప అదొకటే కొంచెం ప్యాకింగ్కి ఇబ్బంది అవుతుంది. అంటే ప్యాక్ చేసి కొంచెం అది హోల్స్ కూడా పెడుతున్నాము, అంటే ఎయిర్ కొంచెం వెళ్ళేటట్టుగా, లేకపోతే చెమ్మలాగా వస్తుంది. ఏం తీసుకున్నావు అయితే? పెద్ద రొయ్యలు, పెద్ద నెత్తల్లో ఉప్పు సావడాలు, పండు గొరకలు, ఒరిజినల్ పండుగప్ప పెద్ద సైజు ఈసారి. ఇంకో క్లాత్ కావాలండి. ఇగో దిగిందా, అందుకే చేయి పెట్టద్దు అంటున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇదైతే నేను మొయ్యలేకపోతున్నా. చాలా అంటే చాలా పెద్ద చేప. ఈసారి ఎవరు ఆర్డర్ చేసుకుంటారు కానివ్వండి, అంతకంటే అదృష్టవంతులు ఇంకొకరు ఉంటారు అనమాట. అమ్మో అంత ఉంది ఒక్కో చేప వచ్చి. ఇది కూడా చిన్నది ఒకటి ఉందిగా, ఇగో ఇది కూడా దిగండి. 4 ఉందా? ఇది ఒకటి. అది కూడా ఒకటి తేవాల్సింది, మన వాళ్ళకి తేడా చూపించేవాళ్ళం. అదే చెరువు చేపలని పండుగప్పలా అమ్మేస్తారు కదా. బొచ్చి చేపలు, రాగండ్లు సేమ్, ఎవరికి తేడా కూడా తెలియదు. కాకపోతే బాగా తెలిసిన వాళ్ళకి తెలిసిద్ది. పండుగప్పకి తలకాయ ఇలా ఉండిద్ది, ఒరిజినల్ పండుగప్పకి తోక ఇలా ఉండిద్ది. ఆ చేపలకి, చెరువు చేపలకి ఇక మధ్యలో ఖాళీ వచ్చి ఇలా ఉండిద్ది అటు ఇటు. పండుగప్పకి ఆ చెరువు చేపలకి అదే తేడా. ఆరాలేదు బాగా రెండు. అంటే ఇలా పంపించేస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉండిద్ది. కాకపోతే దానికంట ఇట్లా చేసుకుంటేనే సూపర్ ఉంటుంది. కాకపోతే ప్యాకింగ్ చేస్తాం కాబట్టి మనకి ఈ చెమ్మ వచ్చి కొంచెం ఏమన్నా స్మెల్ అలాంటిది వచ్చింది అనమాట. కొంచెం ఆరిపోతే ఫ్రెష్ చేపలు. ఇది ఆరింది, కొంచెం ఆరితే ఇలా ఉండిద్ది. పండుగప్ప తట్టం అంటే ఇది కొంచెం చిన్నది, అంటే ఇది కేజీ చేప. కేజీ చేప అదొకటి వచ్చి 4-5 కేజీల చేపలు అనమాట. కొంచెం ఆరింది, ప్లస్ ఫ్రెష్గా నీట్గా ఉందన్నమాట. ఆరితే అలాగే వచ్చేస్తాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి, చూసారు కదా ఫ్రెండ్స్. అదనమాట మన చేపల సామ్రాజ్యం.
మోసం చేయాల్సిన అవసరం మనకైతే లేదండి. కొంతమంది అయితే అడిగారు ఇలాగా అలా పంపించారండి ఒకసారి మాకు అని చెప్పి. నీకు అందుకే మేము ఏదైనా మేము తెచ్చేది కొనేది అన్నీ కూడా చూపించి చేస్తాం. అది నాకు అక్కడ వీలు పడలా, లేకపోతే మీకు అది కూడా చూపించేవాళ్ళం మేము. అసలు మా ఆయన అయితే అస్సలు ఊరుకోడు, ఎట్లా చిన్న వీడియోలో తీస్తాడు. కాకపోతే వాళ్ళు మన మీద అంత గౌరవించి వద్దు అన్నప్పుడు మనం కూడా వాళ్ళ ఇబ్బంది పెట్టకూడదు. అందుకని నెంబర్ 1 సరుకు అయితే వచ్చిందండి. రొయ్యలు కానీ రొయ్యలు అయితే ఎక్సలెంట్, సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత వచ్చినాయి ఆ రొయ్యలు. మళ్ళీ అలాగే మెత్తాలు కూడా బోటు మెత్తాలు అండి. చాలా మంది బయట తీసుకుంటున్నామండి, ఉడకట్లేదు అంటున్నారు. అవి కెమికల్, అవి చాలా దీంట్లో సగం రేటు కూడా ఉండవు. కెమికల్ కలిపేసిన నెత్తలు ఇప్పుడు మేము తెచ్చుకోవాలంటే అవైతే అవ్వచ్చు. అవైతే అసలు సగానికి సగం తక్కువ ఉంటాయి, దాని మీద ఎక్కువ ప్రాఫిట్ వేసుకొని అమ్మచ్చు. కానీ అసలు వద్దు మాకు అట్లా. కాకపోతే ఒకసారి తీసుకునే వాళ్ళు మళ్ళీ రెండోసారి తీసుకోవాలి కదా, అందుకని చెప్పేసి అన్నీ ఏరుకోరి చెప్తున్నాం కదండి. పొద్దున్న 4 అక్కడ మేము వెళ్తే ఈ టైం అయింది మాకు. అక్కడ 11 అయిపోయింది మాకు మొత్తం కంప్లీట్ చేసుకునేసరికి. అదనమాట. ఏది పడితే అది కొని ఇచ్చే రకం అయితే మేము ఒక చోట తీసుకోవాల్సి వచ్చింది. ఇక అన్నీ అయితే తీసుకొచ్చాను. ముందు మీకంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చక్కగా మంచి ఐటమ్ పంపించవచ్చు, మనసు తృప్తిగా ఉండిద్ది అనమాట. అది నాకైతే చాలా అంటే చాలా నచ్చేసినాయి. ఇక మీ వంతే ఉంది. ఇప్పుడు ఎవరికి కావాలో వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకోండి. పెద్ద రొయ్యలు వచ్చినాయి, అలాగే నెత్తాలు, బోటు నెత్తాలు వచ్చినాయి, అలాగే ఉప్పు సౌడాలు, పెద్ద సౌడాలు చూసారుగా, అరిచేయి కన్నా ఎక్కువ వెడల్పు సౌడాలు అనమాట. చూస్తే అసలు మనసు వదిలిపెట్ట బుద్ధి అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇది ఇంత పెద్ద చేప కాబట్టి ఉప్పు సౌడ అయినప్పటికీ కూడా ఈ ఘాట్లు పెట్టారు, అన్ని పెట్టారు ఎండడానికి. అంటే ఇది అంత పెద్ద చేప చూసారా, అది సంగతి అనమాట. అసలు ఒకటి వచ్చి ఈజీగా 30 కేజీ ఉంది ఈ చేప. కాక ఇక్కడ లేదు, లేకపోతే పెట్టి కూడా చూపించేదాన్ని నేను. ఆ వెయిట్ కూడా చెప్పు ఒకసారి, అది ఎలాగా చేస్తామేంటి, ఆ చేప పట్టుకొని చూపించు, ఎక్కడి వరకు తీసేస్తాము ఏంటి అన్నది. కొంతమంది అడుగుతున్నారు కదా, తోక తలకాయ తీసేస్తే మధ్యలో వెయిట్ అనేది చాలా తేడా వచ్చింది. మీకు చెప్తున్నాను కదా నేను, చాలా మంది అంటే అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే తోక నేను ఇక్కడ వరకు తీసేస్తా. మా ఆయన ఏమన్నా సరే నేను ఇక్కడ వరకు తోక తీసేస్తాను, ఇక్కడి నుంచి ఇస్తాను అనమాట మీకు ముక్కలు. అలాగే మనం ఇవన్నీ తీసేస్తాం. ఇదిగోండి తల అయితే ఇక్కడ వరకు తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇదిగోండి ఏదైతే ఇది ఉందో పేగుంది, దీనికి సంబంధించి మొత్తం కట్ చేస్తే లోపల పెద్ద పేగు అయితే ఉండిద్దండి చాలా. నేను రేపు క్లీన్ చేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఎంత తీసేస్తున్నాను. ఇదంతా తీసేస్తాం. తీసేసిన తర్వాత నీట్గా వచ్చిన ముక్కలు మాత్రమే మీకు ఇస్తాము. అది మీరు అనొచ్చు, తీసేసి మా దాంట్లో ఎందుకండి వేస్తారు అని చెప్పేసి. మరి ఇది అది ఇలా పంపించేమన్నా, ఇప్పుడు మీకు ఎట్లా పంపించామన్నా మాకు వద్దు, తీయొద్దు. ఇట్లా కేజీ వెయిట్ వేసి పంపించేమన్నా సరే ఇదిగోండి ఇక్కడ 2 ముక్కలుగా కట్ చేసి, అంటే మాకు ప్యాకింగ్ ఫీల్ అవ్వాలి కాబట్టి ఇట్లా పెట్టి పంపించేస్తాం. 2 ముక్కలు ఇక్కడ కట్ చేసేస్తాం అనమాట. ఇట్లా వద్దు మాకు కేజీ వెయిట్ ఇట్లా ఇచ్చిందన్నా సరే, మీరు ఇచ్చిన అదే అమౌంట్కి ఇచ్చేస్తాం. లేదు ఈ మనకి చేప నేను కేజీ వెయిట్ తీసుకుని రేపు మీకు చూపిస్తాను. నేను కాటా తెచ్చాక 1 కేజీ వెయిట్ తీసుకుని మీ ముందే చూపించి ఎంత వెయిట్ వస్తుంది అన్నది కూడా చూపించి నేను వేస్తాను అనమాట. మీది మాది కాదు అన్నది ఒక్క రూపాయి కూడా మాకు వద్దు ఫ్రెండ్స్. కొంతమంది తెలియక అంటే వాళ్ళు ఏమనట్లా, ఇట్లా తక్కువ పంపించారు ఏంటంటే వెయిట్, మేము ఇలా ఆర్డర్ చేసుకున్నాం కదా, పోతే మహా అయితే ఒక 50 గ్రాములు పోయిద్ది అని చెప్పి అంటారు. అంత పెద్ద చేపకి తలకాయ ఉంటుంది కదండి, 150 గ్రాములు. మీకు పండుగప్ప ఒకటి బోన్లెస్ చేసి ఫుల్ వెయిట్ అయితే ఇస్తాము, ఎందుకంటే మరి అది కొంచెం కాస్ట్లీ చేప కాబట్టి. ఈ పండుగప్ప చేప కూడా మేము ఫస్ట్లో మీకు ఇలాగ అడుగుతున్నారని, కొంతమంది డౌట్ పడుతున్నారని ఇలాగ కట్ చేసి ఈ పీసు అలా పెద్ద పెద్ద పీసులు అయితే పంపించామండి. కొంతమంది అయితే తీసుకున్న వాళ్ళు అదేంటండి ఏమన్నారు చెప్పు. కొంతమంది అయితే తీసుకున్న వాళ్ళు అట్లా వద్దు, కొంచెం కట్ చేసి చిన్న పీసులు పంపించండి. మా ఇంట్లో కత్తిపీటలు ఉండవు కదండి ఇప్పుడు ఉన్న దాంట్లో, అందరూ చాకులు వాడుతున్నారు కానీ కత్తిపీటలు ఇంకా ఎక్కడ వాడుతున్నారు చెప్పండి. కత్తిపీటలు అయితే ఎవ్వరు వాడట్లేదు. మాకైతే చిన్న ముక్కలు కట్ చేసి పంపించండి అని చెప్పేసి అన్నారు. ఇంకా కొంచెం మొత్తానికి ఎక్కువైంది, అయినా సరే మీరు అడిగిన దానికోసం చక్కగా నీట్గా కట్ చేసి మేము ప్రతిదీ కూడా మేము ఈ క్లీనింగ్కి వచ్చినప్పుడు కూడా మీకు వీడియో పెడతాం అనమాట. మా దగ్గర దాచేది ఏమీ లేదండి. ఒకసారి మొత్తం చూడండి, వేరే రకం చేప కూడా మా దగ్గర ఉండదు అనమాట. ఏదైతే తెచ్చామో అదే చేస్తాము, ఏదైతే చేసామో మీకు అదే పంపిస్తాం అనమాట. అదండి సంగతి.
ఇక ఈ విషయం ఈ గొరకలు అవి కూడా అంతేనండి. ఇది కూడా వేస్టేజ్ ఇది చూడండి. తెస్తే మనం కరెక్ట్గా ఒక్క రోజులో అయిపోయింది. ఒక్క రోజులో అయిపోయినాయి. ఇది కూడా చూడండి. దీనికి చాలా పెద్ద వేస్టేజ్ అయినా సరే మేము ఇంకా అసలు దీనిలో ఎంత ఉండిద్ది అంటే అంత ఉండిద్దిగో. ఇక్కడ వరకు నీట్ గా తీసేస్తాము. తీసేసి తల తోకలు ఈ రేకలు ఇగో ఇండి తల ఇక్కడ పోతే ఇందులో సగం చేప పోయినట్టే కదా ఫ్రెండ్స్. అయినా సరే మ్యాక్సిమం వెయిట్ వేస్తాము. సగం పోయిందని సగానికి సగం వేయమన్నమాట. సగానికి సగం ఏం వస్తాయి అంటే రొయ్యలు వస్తాయండి. సగానికి సగం ఎందుకంటే అది చాలా పోయింది అనమాట. తలకాయలు దాని కాళ్ళు తోకపోతే మధ్యలో ఇంతే కదా ఉండేది. అది సగానికి సగం. ఇప్పుడు 500 గ్రాములు అనుకో 250 గ్రామ్సే వచ్చింది. మీరు ఒక కేజీకి హాఫ్ కేజీనే వచ్చింది. నాకు అన్నారు హాఫ్ కేజీ బుక్ చేసుకుంటే 250 గ్రామ్సే ఇచ్చారు, కొంచెం ఎక్కువ కూడా ఇవ్వలేదంటే మాకు నిజంగా పడట్లేదండి. అసలు అయితే అప్పటికి 260 వస్తున్నాం. బేబచ్చమైన రేట్లు ఉన్నాయి. ఒక్కసారి మీరు బయటకు వెళ్ళి కనుక్కొని చూడండి. దాన్ని బట్టి మా కష్టానికి, మేము దాన్ని క్లీన్ చేసిన దానికి, ఇలా తిరిగిన దానికి, ఈ అన్నిటికి, ఈ రూమ్కి, ఈ ఫ్యాన్కి, వీటికి ఎంత ఖర్చు అయింది అంటే ఖర్చు అయిందంటే అది మీరు వాడుకుంటున్నారు కదండి, మేం కాదండి. ఈ చేపలు మనకు అంత నీట్గా మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఖచ్చితంగా వాడాల్సిందే, మనం ఫ్యాన్ వేయాల్సిందే. వాటిలన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని మీరైతే ఈ చేపలు కూడా మళ్ళీ వారం వారం తెస్తాం. వారం వారం తీసుకొస్తాం. ఒక్కోసారి వారానికి 2 సార్లు తేవాల్సి వచ్చింది. ఇప్పుడు మేము ఏం చేయొచ్చు చెప్పిన ఫ్రెండ్స్, ఎక్కువ తెచ్చేసుకొని గోల్ పట్టాలు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఏం పాడవు, ఇలాగే ఉంటాయి. కానీ అట్లా వద్దు మాకు. అయినా పర్లా 1500 2000 ఇద్దండి పెట్రోల్కి వెళ్ళి వచ్చేదానికి. అయినా పర్లా ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఇవ్వాలన్నదే మా ఉద్దేశం. ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు తెచ్చినప్పుడు ప్రతిసారి మీకు వీడియో పెడుతున్నాం. అది సంగతి. మరి మీరు దాన్ని బట్టి ఒక్కసారి గ్రహించగలరు. లేదు అంటే కనుక ఇప్పుడు మాకు క్లీన్ చేసింది కేజీ పెట్టి ఇచ్చేయండి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక 1000 రూపాయలు అనుకుందాం మేము ఇచ్చేది, కేజీ 1000 అనుకుందాము. క్లీన్ చేసింది మాకు కేజీ ఇవ్వండి అంటే అప్పుడు 2000 అయితే అప్పుడు మీకు ఎంత అమౌంట్ ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి మీరే ఆలోచించండి కొంచెం. దాన్ని బట్టి ఒకసారి మీరైతే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏది కూడా పిచ్చి సరుకు కానీ, కెమికల్ సరుకు కానీ, పనికిరాని కానీ ఏది తీసుకోండి. మీ ముందే మొత్తం పెట్టేశాను. అది దాన్ని బట్టి మీరైతే ఆలోచించండి. మరి చూస్తారు ఫ్రెండ్స్, ఇవాళకైతే ఇది వీడియో. మరి రేపు వచ్చి క్లీనింగ్ చేసుకుంటాం. కొన్ని క్లీన్ చేయాల్సి అర్జెంట్గా క్లీన్ చేయాల్సినవి ఇవి క్లీన్ చేసేస్తే మనకు అన్నది చేప పాడవదు అనమాట. క్లీన్ చేసేస్తాం. ఇంక రేపు నేను మా ఆయన వచ్చి దేవి కొంట్లో కాలేదు రావట్లేదు కాబట్టి అది సంగతి. మరి వాళ్ళకి ఇదైతే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.